విమర్శలు చేస్తూ ఇదేదో ట్రోల్ అయిపోతుంది దీని మీద అని మాట్లాడడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మా వి గన్ అనేటువంటి ప్రతిపాదన కొత్తది కాదు. ఇది గ్లోబల్ ప్రాక్టీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేకం జరిగాయి. ఉదాహరణకి ఢిల్లీ ముంబై పేర్లతో ఈ ఢిల్లీ ముంబై మధ్య అనేక నగరాలతో ఇండస్ట్రియల్ నోడ్స్, దేశంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ డిఎంఐసి, ఢిల్లీ ముంబై. మరి దీన్ని ఏమంటారు? దీన్ని కూడా తప్పు పడదామా? మరి అదేవిధంగా అమృత్సర్ కోల్కతా ఏకేఐసి, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, దేశంలో ఉత్తరం నుంచి తూర్పు వరకు భారీ కనెక్టివిటీతో 2 ప్రధాన నగరాల పేర్లతో ఏర్పడినటువంటి కారిడార్. మరి ఇది తప్పందామా? మరి అదేవిధంగా చెన్నై బెంగళూరు, ఈ 2 నగరాల కలయికతో ఆటోమొబైల్ టెక్నాలజీ హబ్బులను కలుపుతూ ఏర్పడినటువంటి కారిడార్ సిబిఐసి. మరి చూస్తే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్తో మనం చూస్తే శాన్ కారిడార్ యుఎస్ఏ, శాన్ ఫ్రాన్సిస్కో శాన్ డియాగో మధ్యలో లాస్ ఏంజల్స్, ఇది ఈ కారిడార్ టెక్ ఎంటర్టైన్మెంట్ పోర్ట్స్ ఇవన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ కారిడార్గా శాన్ కారిడార్ అన్నది ప్రసిద్ధం ప్రపంచంలోనే. మరి దీన్ని తప్పుపడదామా? మరి అదేవిధంగా బోస్టన్ ప్లస్ వాషింగ్టన్ పేర్లతో బోస్ వాష్ కారిడార్, ఈ 2 నగరాల కలయికతో న్యూయార్కు ఫిలడెల్ఫియా వంటి మెగా సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కారిడార్ బోస్ వాష్ కారిడార్. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాక్టీస్తో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో ఈరోజు మచిలీపట్నం నుంచి విజయవాడ, గుంటూరు ఈ ప్రధాన నగరాలన్నింటినీ కూడా కలుపుకుంటూ ఈ నగరాల మధ్యలో ఉన్నటువంటి భారీ జనాభా శాతం, దాదాపు 40 లక్షల పైచిలుకు జనాభా శాతము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వనరులు, పోర్ట్ అయితేనేమి, 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ కానీ, విజయవాడ లాంటి సిటీల్లో లాజిస్టిక్ కనెక్టివిటీ కానీ, ఇవన్నిటినీ కూడా సమగ్రంగా వినియోగించుకొని త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి విధానం అంటూ మేము ప్రతిపాదించాము అని చెప్పి మాట్లాడితే దానిని కూడా తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు రాజధాని పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలని అవినీతి చేస్తూ దోపిడీ చేసుకుంటుంటే దాని మీద ఏ ఒక్కరు కూడా నోరెత్తరా?